సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ అండ్ ఫిన్ బ్యాలర్ మధ్యలో క్రాక్ అంటే క్రాక్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు రాలో మన సామీ జైన్ వచ్చినారు. అండ్ హైలైట్ ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్ కోసం సామీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ అఫీషియల్. అంటే ఇప్పుడు అది ఒక విచిత్రం వేలో అఫీషియల్ అనమాట. అంటే దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలోనే. అండ్ బాస్, అంతేకాదు మనం ఈ వీడియోలో 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఫైనలీ మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. సో ఆ గుడ్ న్యూస్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాం. సో బాస్, ఇంకేందుకు మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సామీ జైన్ది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, ఓపెన్లీ చెప్తున్నాను, సామీ జైన్ ఎంట్రీ కాగానే నా మనసులో ఓన్లీ ఒకటొక మాట వచ్చింది. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ ఎక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఆ బ్యాండెడ్ మూవ్ అంటే ఆ ప్యాకేజ్ ప్యాల్ డ్రైవర్ అంటే ఆ బ్యాండెడ్ మూవ్ పడ్డది మన ర్యాండీ ఆర్టన్కి. అండ్ ర్యాండీ ఆర్టన్ ఇంకా రిటర్న్ చేయలేదు. అండ్ దాని తర్వాత మన కోడి రోడ్స్కి ఆ బ్యాండెడ్ మూవ్ పడ్డది. అండ్ దాని తర్వాత మన కోడి రోడ్స్ 2-3 వారాల్లోనే రిటర్న్ చేసిండు. సామీ జైన్కి బ్యాండెడ్ మూవ్ పడ్డది. సామీ జైన్ 2 వారాల్లోనే వచ్చేసిండు అనమాట. కానీ ర్యాండీ ఆర్టన్ ఇంకా రాలేదు కదా. సో ఐ థింక్ ఓన్లీ నేనని కాదంటే చాలామంది ఫ్యాన్స్ మనసులో ఇదే డౌట్ వచ్చిందనమాట. సామీ జైన్ వచ్చేసిండు ఆ ప్యాకేజ్ ప్యాల్ డ్రైవర్ పడ్డ తర్వాత, బ్యాండెడ్ మూవ్ పడిన తర్వాత, బట్ ర్యాండీ ఆర్టన్ ఇంకా ఎందుకు వస్తలేడు అని ఇలాంటి డౌట్ వస్తుందన్నమాట అందరికీ. అండ్ అంతే ఇప్పుడు మన సామీ జైన్ రింగ్లో వచ్చిండు. మన సామీ జైన్ రింగ్లో రాగానే చాలామంది ఫ్యాన్స్ సామీ 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 అని చాంట్ చేసినారు. సో అప్పుడు మన సామీ జైన్ ఏమని చెప్పిండంటే, చూడండి అంటే జస్ట్ కొన్ని వారాలు ఏంటన్నమాట, జస్ట్ 2 వారాలు అయినాయి. బట్ అయినా మీరు చాలామంది చాంట్ చేస్తుంటే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, నా గురించి అండ్ మన కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడితే మా ఇద్దరి మధ్యలో చాలా అంటే చాలా పాత హిస్టరీ ఉందన్నమాట. ఎందుకంటే మా ఇద్దరి పేరు ఎక్కడి నుంచి అంటే కొంచెం కనెక్టివ్ ఉందన్నమాట. ఎందుకంటే మేము కలిసే NXTలో వచ్చినాం, మేము కలిసే WWE వచ్చినాం, మేము కలిసే మెయిన్ రోస్టర్లో వచ్చినాం, మేము కలిసే రెసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినాం. సో ఓపెన్ చెప్పాలంటే మా పేరు ఇట్లా కనెక్టివ్ ఉందన్నమాట. అంత బాగుంది. అండ్ మా మధ్యలో చాలా జరిగింది, ఇంతకుముందు చాలా జరిగింది. మేము చాలాసార్లు ఫైట్ చేసినాం, చాలా బిట్రేలు, చాలా తమాషాలు అవన్నీ జరిగినాయి. చాలాసారి శ్రమించినాను, చాలాసారి మేము మర్చిపోయినాం అన్నమాట. కానీ ఈసారి శ్రమించడం, ఈసారి మర్చిపోవడం ఏం లేదు. ఎందుకంటే ఈసారి కెవిన్ ఓవెన్స్ అన్ని లిమిట్స్ క్రాస్ చేసిండు. ఈసారి కెవిన్ ఓవెన్స్ నా కెరియర్ ఎండ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ గెస్ వాట్, అంటే కెవిన్ ఓవెన్స్ ఆ జాబ్ ఆ పని అనేది కరెక్ట్గా చేయలేకపోయాడు. ఎందుకంటే స్టిల్ ఇక్కడ వచ్చిన ఇక్కడ రింగ్లో వెళ్ళపడ్డాను, అర్థమవుతుందా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక మన కెవిన్ ఓవెన్స్ నాకు ఇక మ్యాచ్ కావాలి అని ఈ టైప్లో మన సామీ జైన్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్. ఆడమ్ పియర్స్ వచ్చి ఏమని చెప్పినారంటే, హే సామీ జైన్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీకు తెలుసు, అంటే మేము ఆల్రెడీ మాట్లాడినాం నీ గురించి, నీకు తెలుసు అంటే నువ్వు మెడికలీ క్లియర్ లేవు, అంటే చాలామందికి మ్యాచ్ కావాలి, అంటే చాలామంది ఫ్యాన్స్ అయినా సరే, నువ్వైనా సరే, కెవిన్ ఓవెన్స్ అయినా సరే, ఆఖరికి నేనైనా సరే, అంటే అందరికీ మ్యాచ్ కావాలి కరెక్టే. బట్ నువ్వు మెడికలీ క్లియర్ లేవు, అర్థమవుతుంది, ఈ మ్యాచ్ మనము బుక్ చేయలేము. అండ్ ఈ మ్యాచ్ బుక్ చేస్తే ఎక్కడో నీకే ప్రాబ్లం అయితే, అంటే మన కెవిన్ ఓవెన్స్ ఎంత భయంగా కొట్టేస్తాడు అంటే చాలా అక్కడ చెప్పినారు మన ఆడమ్ పియర్స్. బట్ అయినా సరే మన సామీ జైన్ ఏమన్నారు అంటే, నువ్వు నాకు మ్యాచ్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళని చెప్పినారు. అండ్ ఫైనలీ మన సామీ జైన్ నాకు అంటే నువ్వు నాకు చాలా సంవత్సరాలు నువ్వు చూస్తున్నావు కదా ఆడమ్ పియర్స్, తెలుసు నా గురించి, నేను అంత ఈజీలో ఇంకా అడుగు పెట్టాను. సో అందుకని నాకు కెవిన్ ఓవెన్స్తో మ్యాచ్ కావాలి, నాకు మ్యాచ్ ఇచ్చే, అర్థమవుతుందా అని సామీ జైన్ చెప్పినాను. సో అప్పుడే ఆడమ్ పియర్స్ ఏమన్నారంటే, సరే నీకు మ్యాచ్ కావాలంటున్నావు కదా, సరే మ్యాచ్ జరుగుతుంది ఎలిమినేషన్ చేంబర్లో సామీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్, అంటే మీ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. బట్ ఈ మ్యాచ్ ఒక అఫీషియల్ మ్యాచ్ అయితే కాదు బాస్. ఎందుకంటే మ్యాచ్ ఇది ఒక అన్సాంక్షన్డ్ మ్యాచ్ అన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్లో అంటే మన WWE కన్ఫామ్గా అంటే ఇప్పుడు అంటే మ్యాచ్ అఫీషియలే, బట్ WWE ప్రకారం అంటే వాళ్ళ సైడ్ నుంచి అఫీషియల్ కాదన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళకి సంబంధం లేదన్నమాట. అంటే ఈ మ్యాచ్ ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధం ఉండదన్నమాట. సో అందుకని ఇలాంటి మ్యాచెస్కి ఏంటంటే వీళ్ళు చాలా క్లియర్లీ అన్సాంక్షన్డ్ మ్యాచ్ అని చెప్తారన్నమాట. సో చూద్దాం, అంటే ఇప్పుడు చూడండి ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మన సామీ జైన్ కొంచెం ఇంజర్డ్ ఉన్నారు, ప్యాల్ డ్రైవర్ పడ్డారు కాబట్టి. సో ఈ టైప్లో వీళ్ళు బుక్ చేస్తున్నారు ఈ మ్యాచ్కి. అండ్ ఇద్దరు హోమ్ టౌన్ అనమాట. ఇప్పుడు అంటే ఎలిమినేషన్ చేంబర్ ఇలా హోమ్ టౌన్లో జరగబోతుంది. సో అందుకని ఈ మ్యాచ్ చాలా స్పెషల్ ఉంటుంది.
సామీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ నిజంగానే ఒక మంచి మ్యాచ్ ఉంటుంది బాస్. సో నెక్స్ట్ మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ మన డర్టీ డామ్ అంటే మన డామినిక్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ మన ఖాళీటో ఉంటారు అనమాట. ఖాళీటో ఈ మ్యాచ్ మధ్యలో చాలా అంటే చాలా చీటింగ్ అంటే ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు, రెఫరీ చూడకుండా ఏజే స్టైల్స్ పై అటాక్ చేస్తుంటారు. సో అందుకని మన ఏజే స్టైల్స్ కరెక్ట్ ఛాన్స్ చూసి మన ఖాళీటోకి ఇచ్చి పడేసినారు అనమాట. అయినా దీని లాభం లేదు అనుకున్నారు డామినిక్, బట్ అక్కడ ఎంతైనా సరే ఏజే స్టైల్స్, అందుకని మన ఏజే స్టైల్స్ ఫైనల్ ఈ మ్యాచ్లో ఫినిషర్ ఇచ్చి పడేసినారు అండ్ కవర్ చేసిన పిన్ కాంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన ఏజే స్టైల్స్. ఏజే స్టైల్స్ విన్నర్ కాగానే ఒకటేసారి అక్కడ ఇంకా నుంచి క్రౌడ్లోకి వెళ్ళి మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ వచ్చినారనమాట. బ్రాన్ బ్రేకర్ స్పియర్ కొట్టి రెడీ అయిపోయినారు. అంటే ఏజే స్టైల్ ఎంకలు ఉన్నాయన్నమాట. బ్రాన్ బ్రేకర్ స్పియర్ కొడదాం అనుకోగానే ఒకటేసారి మన ఏజే స్టైల్ జరిగిపోయినారు అండ్ ఆ స్పియర్ పడ్డది ఇంకెవరో కాదు మన డామినిక్కి. అండ్ దాని తర్వాత ఇక మన ఏజే స్టైల్స్ అటాక్ చేసినారు బాస్ బ్రాన్ బ్రేకర్ పైన. బ్రాన్ బ్రేకర్కి రింగ్ బయట పడేసినారు అండ్ హైలైట్ అనిపించింది అంటే ఫైనల్ ఈరోజు ఏజే స్టైల్స్ చూసి ఏజే స్టైల్సా మజాక్ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఫైనల్ ఇప్పుడు మన ఏజే స్టైల్ కొంచెం మంచిగా బుక్ చేస్తున్నారు. బ్రాన్ బ్రేకర్కి అటాక్ రింగ్ బయట పడేసిన అనమాట. సో మనకి చాలా క్లియర్లీ కనిపిస్తుంది అంత మంచిగా ఉంటే మనకి ఇలా మధ్యలో చాలా తొందరలోనే ఒక మంచి మ్యాచ్ చూడడానికి వస్తే. బట్ ఈ మ్యాచ్ రెస్ల్మేనియాలో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది. ఏజే స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అంటే ఇలా మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్లో బుక్ చేయకుండా రెస్ల్మేనియాలో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది. నిజంగా ఒక రెస్ల్మేనియా లెవెల్ మ్యాచ్ ఏజే స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి ఒకటి మంచి నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది డకోటా కాయ్ వర్సెస్ మన ఐవీ నైల్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డకోటా కాయ్. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన ఉమెన్స్ అంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇక మన డకోటా కాయ్ వర్సెస్ అంటే మన డకోటా కాయ్ కంటెండర్ అంటే నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచింది కదా. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్లో డకోటా కాయ్ వర్సెస్ మన లైరా వల్కేరియా మధ్యలో మంచి మ్యాచ్ చూడడానికి ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. సో నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. కానీ ఈసారి గుంథర్ జెవుస్ స్టైల్లో ఎంట్రీ తీసుకున్నారు అక్కడ క్రౌడ్లోకి వెళ్ళి. అండ్ అక్కడ ఫ్యాన్స్ అందరికీ ఈట్ అని ఎక్కడిచ్చినారు. అంటే కమాన్ చేయండి అంటే నాతో పాటు మీ అందరూ ఈట్ అని చేయండి అంటే మీకు అలవాటే కదా ఈట్ చేసే అలవాట. సో చేయండి ఈట్ అని చెప్పినారు. అండ్ ఇదే ఈట్ వల్ల ఇది ఒక బేకార్ జస్టర్ అనమాట. సో దీనివల్ల మీరు ఒక మనిషి మీరు ఫేమస్ చేసి పడేసినారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఆ మనిషి నా లెవెల్ సూపర్ స్టార్ కాదనమాట. అండ్ మీ వల్ల నేను ఇప్పుడు అలాంటి మనిషితో ఫైట్ చేయాలా అంటే ఈట్ అంటే పెద్ద అసలు ఏందన్నట్టు కొంచెం ఎక్కిరిచినారనమాట మన గుంథర్ అండ్ బాస్. అంతేకాదు మన గుంథర్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఏమన్నారంటే రెస్ల్మేనియాలో నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను జెవుసోకి. అండ్ దీని ఎంకల కారణం అంటే మీ చేతుల్లో రక్తం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అంటే ఆ లెవెల్లో కొడతారనమాట. దీని ఎంకల కారణము మీరే అవుతారు. జెవుస్ రక్తం మీ చేతుల్లో అంటుంది నా చేతుల్లో కాదని ఈ టైప్లో మన గుంథర్ చెప్పినారు. అండ్ అక్కడ మన మైకల్ కోల్ అండ్ మన ప్యాట్ మెకాఫీ ఉండే కదా. సో వాళ్ళకి అడిగినారు అనమాట. అంటే మీకు అసలు ఏమనిపిస్తుంది అంటే జెవుస్ నాకు ఓడిపియగలడా అంటే జెవుస్ నాకు ఓడిపించేస్తాడా అని టైంలో అడిగినప్పుడు మన ప్యాట్ మెకాఫీ ఏమన్నారంటే చెప్పలేమంటే ఐ హోప్ మేబీ నీకు ఓడిపించేస్తాడేమో అని చెప్పినా అండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య ఈడ్ జరుగుతుంది కాబట్టి మేబీ కానీ ఏమైనా కావచ్చు ఐ హోప్ అని చెప్పేసినారు. నీకు ఓడిపించేస్తాడేమో అని చెప్పినారనమాట మన ప్యాట్ మెకాఫీ. సో అప్పుడే ఇక మన గుంథర్ కోపం వచ్చింది. గుంథర్ అటాక్ ఇద్దాం అనుకున్నారు ప్యాట్ మెకాఫీ పైన. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జెవుసోది. జెవుసో థీమ్ సాంగ్ ప్లే కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోయినారు. జెవుసో రాగా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఆపని ట్రై చేసిన అఫీషియల్స్. బట్ అయినా మన జెవుసో రింగ్లో వచ్చినారు. వచ్చి మన గుంథర్ పైన అటాక్ చేసినారు. గుంథర్ ఫైట్ బ్యాక్ చేసినారు. బట్ అయినా ఈ చిన్న బ్రాల్లో అంటే అప్పర్ హ్యాండ్ మన జెవుసోదే ఉండే అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి పెంటా వర్సెస్ పీట్ డన్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ అంటే మన లుడ్విక్ ఐసర్ వచ్చిన లుడ్విక్ ఐసర్ వచ్చి రింగ్ సైడ్ నిలబడ్డారు అనమాట. మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ బాస్ ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే అండ్ చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది బాస్. మన పీట్ డన్ అండ్ పెంటా చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తారనమాట. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అక్కడ రింగ్ ఏప్రిల్ పైన నిలబడి ఉంటారు లుడ్విక్ ఐసర్. సో అప్పుడే మన పెంటా ఏం చేసినారంటే మన పీట్ డన్కి లుడ్విక్ ఐసర్ పైన నూకేసినారు. లుడ్విక్ ఐసర్ అక్కడ రింగ్ బయట పడిపోయినారు. అండ్ ఇంకేముండే బాస్ అంటే ఒక ఫినిషర్ ఇచ్చి ఈ మ్యాచ్లో మన పెంటా గెలిచినారు. అండ్ పెంటా ఈ మ్యాచ్లో గెలవంగానే విన్నర్ కాగానే బాస్ అక్కడ ఏమైందంటే లుడ్విక్ ఐసర్ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు పెంటా పైన. బట్ అయినా మన పీట్ డన్ అక్కడ మన లుడ్విక్ ఐసర్ పైన అటాక్ చేసినారు. అండ్ ఫైనల్లీ మన పెంటాలు ఇద్దరి పైన జంప్ చేసినారు అనమాట. సో మనకి ఒక మంచి చిన్న తమాషా మనకి అయితే చూడడానికి దొరికాయి అనమాట. కానీ ఇలా మధ్యలో మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే చాలా మంచి రెస్లింగ్ మనకి ఇలా మ్యాచ్లో
మ్యాచ్లో చూడడానికి మన పెంటై మ్యాచ్లో గెలిచినారు. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన జే ఊసో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన జే ఊసోకి అడిగినారు అన్నమాట ఒక క్వశ్చన్. అండ్ అది ఏంటంటే జే ఊసో నేను విన్నాను అంటే ఇక్కడ చాలా సూపర్ స్టార్స్ అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. అండ్ ఆ డౌట్ ఏంటంటే నువ్వు అసలు రసల్ మేనియాలో గుంథర్కి ఓడిపోగలవా, అంటే నువ్వు రసల్ మేనియా నిజంగా ఛాంపియన్ అవుతావని చాలా మంది డౌట్ అనమాట అని మన జే ఊసోకి అడిగినప్పుడు జే ఊసో ఏమన్నారంటే ఏంది డౌటా, వీళ్ళందరికీ ఎందుకు డౌట్ ఉందంటే వీళ్ళు ఎప్పుడు ఓడిపోలేకపోయినారు కదా గుంథర్స్, అందుకే ఇలా డౌట్ అనమాట. అండ్ అయినా చూడండి చాలా మంది డౌట్ ఉండే 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ నేను గెలవను, బట్ అయినా ఓవర్ గెలిచినారు, నేనేగా నేను 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచినాను అండ్ నేనే రసల్ మేనియాలో గుంథర్ ఓడిపించి వరల్డ్ ఛాంపియన్ అయిపోతానని ఈ టైప్లో మన జే ఊసో ఆన్సర్ ఇచ్చిన. చాలా మంచి ఆన్సర్ ఉండే బాస్, చాలా మంచి రిప్లై ఇచ్చినారు హేటర్స్కి మన జే ఊసో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ మన జే ఊసోది బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఇంకొక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికారన్నమాట. మన రఖెల్ రోడ్రిగస్ వర్సెస్ మన రాక్సాన్ ప్యారెస్ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండేది మన చేంబర్ మ్యాచ్ కోసం. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ ఏమైందంటే మన బియాంకా బిలర్ అండ్ నయోమి వచ్చిందన్నమాట. లీ మోర్గన్ పైన వాళ్ళు అటాక్ చేసినారు. ఎందుకంటే చూడండి బాస్ అంటే డౌట్ కదా జేడ్ కార్గిల్ పైన ఈలీ అటాక్ చేసినారు, సో అందుకని మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. సో దీనివల్ల మన రఖెల్ రోడ్రిగస్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన రాక్సాన్ ప్యారెస్ అన్నమాట. అండ్ దాని తర్వాత మన బియాంకా అండ్ నయోమి మన లీ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు, కానీ అంత మన రఖెల్ రోడ్రిగస్ కాపాడేసి మన లీ మోర్గన్కి అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అంటే ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద న్యూ డే అంటే మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జైర్ వుడ్స్ అక్కడ రింగ్లో వచ్చినారు. అండ్ బాస్ రింగ్లో వచ్చి అంటే మన రెమిస్టేరియో గురించి మాట్లాడింది. అంటే లాస్ట్ వీక్ రెమిస్టేరియో పైన వీళ్ళు అటాక్ చేసినారు, సో అప్పుడే అక్కడ ఆఫర్ వెళ్ళిపోయి మీద గుర్తుండొచ్చు. సో ఈరోజు ఆ వీడియో మొత్తం చూపిస్తున్నారు, వీళ్ళు చాలా భయంకరంగా అటాక్ చేసినారు రెమిస్టేరియో పైన. అండ్ అంతే వీళ్ళు ఏమేమి చెప్పినారంటే రెమిస్టేరియో చాలా ఫాస్ట్గా రీకవర్ అయిపో అని చెప్పిన కొంచెం ఎక్కిరించినారన్నమాట రెమిస్టేరియోకి. అండ్ అంతేకాదు రెమిస్టేరియో మీద గుర్తుండొచ్చు కొన్ని వారాల ముందు వీళ్ళకి లోకర్ రూమ్ లోపల రానియలేదు, అంటే చాలా మంది సూపర్ స్టార్స్ మీకు వద్దంటున్నారు లోకర్ రూమ్లో, అందుకనే నీకు అంటే మీరు రావద్దని చెప్పింది కదా. సో పెద్ద లోకర్ రూమ్ లీడర్ కదా మన రెమిస్టేరియో. బట్ అసలు చెప్పాలంటే నేను అంటే మనకి కోఫీ కింగ్స్టన్ ఏమో చెప్పినంటే నేను రెమిస్టేరియో కన్నా ఎక్కువ టైం ఇక్కడ నేను స్పెండ్ చేశాను, 19 years నుంచి నేను ఇక్కడ ఎక్కువ ఉన్నానన్నమాట. నేను ఛాంపియన్స్ నేను టైటిల్స్ ఛాంపియన్షిప్ నేను గెలిచినాను, రెమిస్టేరియో కంటే ఎక్కువ నేను గెలిచినాను. సో అసలు రెమిస్టేరియో లోకర్ రూమ్ లీడర్ కాదు, అసలు నేను లోకర్ రూమ్ లీడర్ ఉండాల్సిందని మన కోఫీ కింగ్స్టన్ చెప్పినారు. అండ్ చాలా బాగా ఎక్కిరిస్తుంటారన్నమాట. సో అప్పుడు అక్కడ ఎల్డబ్ల్యూ మెంబర్స్ వచ్చినారు, ఎల్డబ్ల్యూ మెంబర్స్ వచ్చి వార్నింగ్ ఇచ్చినారు అండ్ వీళ్ళ పైన అటాక్ చేసినారు బాస్. అంటే ఎల్డబ్ల్యూ మెంబర్స్ వచ్చి కొంచెం బాగానే అటాక్ చేసినారు వీళ్ళ పైన, వీళ్ళు కొంచెం అంటే లాస్ట్ వీళ్ళు పారిపోయినారు అనమాట కోఫీ కింగ్స్టన్ ఎగ్జైర్ వుడ్స్ ఆ టైప్లో అటాక్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, మన సెత్ రాలిన్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ యొక్క మన చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్లో మనకి చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది. మన సెత్ రాలిన్స్ అండ్ ఫిన్ బ్యాలర్ ఇద్దరు నిజంగా చాలా కిరాక్గా ఫైట్ చేసినారు బాస్ ఈ మ్యాచ్లో. అంటే నిజం చెప్పాలి చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతుంటే ఈ మ్యాచ్లో అక్కడ మన రెఫరీతో వచ్చిన బాజ్ పోయింది అనమాట. ఫ్యాన్స్ అందరు రెఫరీ అక్కడ సగ్బి అని చెప్పినారు. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. ఎస్ మన సెత్ రాలిన్స్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ మన మెన్స్ చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారు బాస్. అండ్ ఫైనల్ ఇప్పుడు మన చేంబర్ మ్యాచ్ కొంచెం కిరాక్గా అంటే మెన్స్ చేంబర్ మ్యాచ్ కొంచెం కిరాక్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయితే అయిపోయింది, కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము మన 16 time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. చూడండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మన జాన్ సీనా కోసం ఓకే. అండ్ ఈ సంవత్సరంలో ఓన్లీ మన అంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో అండ్ రాయల్ రంబల్లోనే కనిపించినారు. అండ్ ఇంకా కనిపిస్తలేరు మన జాన్ సీనా. నిజంగానే జాన్ సీనా ఎవరు చూడలేకపోతున్నారు. అండ్ ఫ్యాన్స్ కొంచెం కోపంలో ఉన్నారు కదా. సో ఇప్పుడు ఫైనల్ మన డబ్ల్యూడబ్ల్యూ కొన్ని డేట్స్ అనౌన్స్ చేసాయి అనమాట. అండ్ ఆ డేట్స్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన జాన్ సీనా మనకి 17th March రోజు కాకపోయే రాలో, 24th March రోజు కాకపోయే రాలో అండ్ 31st March రోజు కాకపోయే రాలో మన జాన్ సీనా అఫీషియల్గా కనిపిస్తారనమాట. సో ఈ 3 డేట్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ చేసింది. అంటే చేంబర్ మ్యాచ్లో కనిపిస్తారు, అంటే ఎలిమినేషన్ చేంబర్లో వస్తారు. కానీ రా గురించి మాట్లాడితే 17th March, 24th and 31st March రోజు మన జాన్ సీనా కనిపిస్తారంట. అండ్ ఓపెన్ చెప్పాలంటే రోడ్ టు రెస్ల్‌మేనియా టైం అనమాట. అండ్ ఇలాంటి టైంలో మన జాన్ సీనా ఎక్కువ కనిపిస్తలేరు. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో వస్తారనమాట డైరెక్ట్గా. దాని తర్వాత అంటే ఈ డేట్స్ మీరు గమనిస్తే నెక్స్ట్ మంత్ బాస్, అంటే మీరు ఈరోజు మన డేట్ టైంతో మీరు కంపేర్ చేస్తే ఇంకో నెల ఉందన్నమాట. అంటే నెక్స్ట్ రా గురించి మాట్లాడితే
ఇంకో నెల తర్వాత కాకపోయి రోలో కనిపిస్తానమాట మన జాన్ సీనా. అండ్ దాని మధ్యలో ఎలిమినేషన్ చేంబర్ ఉంటుంది అండ్ ఆ ఎలిమినేషన్ చేంబర్లో కనిపిస్తారనమాట మన జాన్ సీనా. సో ఇది మన జాన్ సీనా పైన వచ్చిన ఒక అప్డేట్ బాస్. ఇప్పుడు మీరేమంటారు అంటే ఓపెన్గా చెప్పాలంటే జాన్ సీనా ప్లేస్లో ఎవరున్నా సరే ఇప్పుడు రెసల్మేనియా కంటే ముందు ఇన్ని రాస్లో ఎవరైనా కనిపిస్తారు బాస్. అంటే రాక్ అయినా సరే ఇప్పుడు ఎవరైనా రెసల్మేనియాలో ఫైట్ చేస్తున్నా అంటే రెసల్మేనియా కంటే ముందు కొన్ని వారాలలో అంటే రా అయినా సరే స్మాక్ డౌన్ అయినా సరే కంపల్సరీ దాంట్లో కనిపిస్తారనమాట. పెద్ద మాట ఏం కాదు. బట్ జాన్ సీనా కోసం ఎందుకు ఫ్యాన్స్ ఇంత కోపం చూపిస్తున్నారు అంటే ఇది లాస్ట్ ఇయర్ కదా జాన్ సీనాది. సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ కనిపించాలి కదా ఫ్యాన్స్ జాన్ సీనాకి ఒక నెక్స్ట్ లెవెల్లో చూడాలనుకుంటున్నారు. సో అదే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఈరోజు ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.